ఇప్పుడు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు జీవితంలో భాగంగా మారాయి. కొందరి ఉద్యోగాలు వీటి మీదే ఆధారపడి ఉంటున్నాయి. అయితే ఎక్కువసేపు డిజిటల్ పరికరాల స్క్రీన్ను చూస్తే కళ్ళు ఒత్తిడికి గురై అలసిపోవచ్చు. కొన్నిసార్లు చూపు దెబ్బతినవచ్చు. కాబట్టి పీసీతో పనిచేయటం తప్పనిసరైన వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. మరీ ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో పనిచేస్తే కష్టపడి చూడాల్సి ఉంటుంది. దీంతో కళ్ళు త్వరగా బాగా అలసిపోతాయి. కాబట్టి తగినంత వెలుతురుండేలా చూసుకోవాలి. తల మీద నేరుగా కాంతి పడినా, కిటికీ నుంచి ప్రకాశవంతమైన ఎండ పడినా స్క్రీన్ను చూసేటప్పుడు కళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఫ్లోర్ ల్యాంప్స్ అమర్చుకోవాలి. ఒకవేళ కిటికీ తెరవటం తప్పనిసరైతే పక్కవైపు నుంచి కాంతి పడేలా చూసుకోవాలి. కిటికీకి ఎదురుగా కానీ, కిటికీకి వీపు చేసి కానీ కూర్చోవద్దు. కర్టెన్లు వేస్తే బయటి వెలుగు తగ్గించుకోవచ్చు. డిస్ప్లే మీద యాంటీ గ్లేర్ స్క్రీన్ బిగిస్తే కళ్లకు హాయిగా ఉంటుంది. ఒకవేళ కళ్లద్దాలు ధరిస్తే యాంటీ రిఫ్లెక్టింగ్ పూత ఉన్నవి ఎంచుకోవాలి. ఇది స్క్రీన్ నుంచి ప్రతిఫలించే కాంతి కళ్లకంతగా చేరకుండా అడ్డుకుంటుంది. ప్రింట్ తీసుకున్న పేజీని, కంప్యూటర్ స్క్రీన్ను మార్చి చూడాల్సి వస్తే స్క్రీన్ పక్కన స్టాండ్కు పేజీని అమర్చుకోవాలి. స్టాండ్ మీద తగినంత వెలుతురు పడేలా చూసుకోవాలి. డెస్క్ ల్యాంప్ను వాడుతున్నట్టయితే దీని నుంచి వచ్చే కాంతి కళ్ల మీద కానీ, కంప్యూటర్ స్క్రీన్ మీద కానీ పడకుండా చూసుకోవాలి. అదే పనిగా స్క్రీన్ను చూడటం తగదు. ప్రతి 20 నిమిషాలకొకసారి పక్కకు తిరిగి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కనీసం 20 సెకండ్ల పాటు చూడాలి. దీంతో కంట్లోని కండరాలు వదులవుతాయి, అలసట తగ్గుతుంది. చేసే పని నుంచి తరచూ విరామం తీసుకోవాలి. ప్రతి గంటకు కనీసం 10 నిమిషాల సేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. కంప్యూటర్ మీద పనిచేయటం వల్ల తలెత్తే మెడ, వీపు, భుజాల నొప్పి తగ్గటానికి ఇది తోడ్పడుతుంది. కళ్ల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే డిస్ప్లే సెట్టింగ్స్ సవరణ ఉపయోగపడుతుంది. చుట్టుపక్కల పరిస్థితులకు అనుగుణంగా డిస్ప్లే బ్రైట్నెస్ మార్చుకోవాలి. వెబ్ పేజీలో తెల్ల భాగాన్ని చూసినప్పుడు కాంతి వస్తున్నట్టు అనిపిస్తే చాలా బ్రైట్ గా ఉందని, మసకగా బూడిద రంగులో కనిపిస్తే డార్క్ గా ఉందని అర్థం. టెక్స్ట్ సైజు, కాంట్రాస్ట్ ను సౌకర్యవంతంగా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి. తరచూ కంటి రెప్పలను ఆడించాలి. కళ్ళు పొడిబారకుండా, చికాకు పడకుండా చూసుకోవటానికి ఇది ముఖ్యం. ఒకవేళ కళ్ళు తడారితే డాక్టర్ను సంప్రదించాలి. కృత్రిమ కన్నీటి చుక్కలతో ఉపశమనం కలుగుతుంది. ప్రతి 20 నిమిషాలకొకసారి నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూతపడినట్టుగా నెమ్మదిగా 10 సార్లు రెప్పలు ముయ్యాలి. పీసీ స్క్రీన్ కు కళ్లకు మధ్య 20 నుంచి 24 అంగుళాల దూరం ఉండాలి. తెర మధ్య భాగం కళ్లకు సుమారు 10 నుంచి 15 డిగ్రీల దిగువన ఉండాలి. దీంతో తల, మెడ మరీ కిందకి లేదా పైకి లేకుండా చూసుకోవచ్చు. కళ్ల మీద అతిగా భారం పడకుండా కాపాడుకోవచ్చు.